కళ్యాణదుర్గంలో వర్షం సాయంత్రం 6:30 నుండి చిన్నని చినుకులతో ప్రారంభమైంది. ఆకాశం మేఘావృతమైపోయింది. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఎన్ని రోజుల నుంచి మౌనంగా ఉన్నటువంటి ఆ ఉరుములు ఒక్కసారి ఉరుముతున్నాయి. ఇక మెరుపులు చెప్పే పని లేదు, మెరుస్తున్నాయి మెరుపులు. చినుకులు చిట్టపట చిట్టపట అని నేల మీదికి రాలుతున్నాయి. నేల తల్లి, పుడమి తల్లి వేడెక్కిపోయి ఒక్కసారి ఆ చల్లని చినుకులతో హాయిగా పరవశించిపోతూ ఉంది భూమాత. ఎక్కడ ఉన్న కసువు, కాలువలో ఉన్న చేరిన మురుగు అంతా ఈ వర్షానికి ఒక్కసారి కొట్టుకొని పోతుంది. పురపాలక సంఘం వాళ్ళు శుభ్రం చేయకపోయినా ఈ వర్షం బాగా పడితే మొత్తం మన కళ్యాణదుర్గమంతా కడిగినట్లు. ప్రధాన రహదారులన్నీ శుభ్రమైపోతాయి. ఇంకా ఇరుకు వీధుల్లో ఉన్న మురికి అంతా కొట్టుకొని పోయి ఆ దుర్వాసన అంతా వెళ్ళిపోతుంది. ఎంతటి ఉపయోగం ఈ వర్షంతో! ఇంతకుముందు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పాను కదా. ఆ అన్నాన్ని మనకు అందించే రైతన్న ఈ తొలకరికి పరవశించిపోతుంటాడు. మేఘాలను చూసి నాట్యం, ఒక మయూరి నెమలి నాట్యం చేసినట్టు ఎగురుతూ కుతూహలంగా ఆకాశం వైపు చూస్తూ తన భూమిని చదును చేసుకొని, సేద్యం చేసుకొని, దుక్కి దున్ని విత్తనం వేయడానికి సిద్ధం చేసుకుంటాడు. మన రాయలసీమ వాళ్లకు నీటి పారుదల తక్కువ. మనకున్నదంతా మెట్ట ప్రాంతం, దిన్న ప్రాంతం, కొంత రేగడి ప్రాంతం. వర్షానికి పంటలు పండుతాయి. ముఖ్యంగా వేరుశెనగ, ఎర్ర నేలలలో వేరుశెనగ, కందులు, ఆముదాలు, ఉలవలు, పెసలు పండించుకుంటారు. ఇంకా రేగడి నేలలలో శనగలు, ధనియాలు అంటే కొత్తిమీర పంట, అది ధనియాలు బాగా పండుతాయి. పత్తి కూడా వేస్తారు చాలామంది. ఇక ఎక్కువ మంది మిర్చి పంట పెడతారు. ఏది ఏమైనా వర్షం అనేది అన్ని వర్గాల వారు ఆహ్వానించదగినటువంటి ఒక శుభ పరిణామం. ఇంకా బయట ఉరుములు ఉరుముతూ ఉన్నాయి, మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏది ఏమైనా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. చూడండి ఎలా ఉంది శబ్దం, వినండి. కాబట్టి వర్షం అనేది 10 మందికి ఉపయోగపడుతుంది. పంట పండించి రైతన్నలు 10 మందికి అన్నం పెట్టే రైతన్న యొక్క సంతోషమే మన సంతోషంగా భావించాలి. వర్షాన్ని ఎప్పుడూ మనము ఆహ్వానించాలి, ఆదరించాలి, అనుభవించాలి. శుభం భూయాత్.